ఏపీలో ఎన్నో రకాలైనటువంటి ఒక సభలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. అయితే ఇప్పటిదాకా ఎప్పుడు ఎన్నడూ చూడని ఒక సభ అయితే జరుగుతుంది. అదే ఏంటంటే వాలంటీర్లకు వందనాలని. అయితే ఈ వందనాల సభలో ఏం జరుగుతుంది, వాలంటీర్లు చేసినటువంటి ఒక గొప్ప పనుల గురించి ఏమైనా చర్చిస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది వాటి మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వాలంటీర్ల వ్యవస్థ అనేది కొత్తగా జగనన్న గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సందర్భం. అయితే ఇలాంటి సందర్భంలో వాలంటీర్లకు వందనాలు అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఏమన్నా ఎవరు చేయని పనులు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి వందనాలు చెప్పాల్సినటువంటి సభలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది, దీని వెనకున్న వ్యూహం ఏంటి? ఇదేంటంటే వాలంటీర్ల వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జీతం ఇస్తుంది, కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు. వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సెలెక్ట్ చేసుకున్నారు. కార్యకర్తలని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాలంటీర్లుగా పెట్టుకున్నారు. వాళ్ళు చేసే ప్రధానమైన పని ఏంటి అంటే ఈ సామాజిక భద్రతా పెన్షన్లని తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇంట్లో ఇచ్చి రావాలి, లబ్ధిదారులకి. ప్రధానంగా వాళ్ళు చేయాల్సిన పని అది. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే మొత్తం ఇంకా ఈ ఎమ్మెల్యేలని, మధ్యలో ఉన్న ఆఫీసర్లని వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసేసి వాళ్ళందరినీ పక్కకి తోసేసి డైరెక్ట్గా వాలంటీర్లతోటి కమ్యూనికేట్ అవుతున్నాడు ఆయన. అంటే వాలంటీర్లకి సర్వాధికారాలు ఇచ్చేశాడు. వాలంటీర్లు ఏ పని చేస్తే అదే. వాలంటీర్లు ఇప్పుడు జగనన్న నువ్వే మా నమ్మకం అని స్టిక్కర్లు అతికించాలంటే వాలంటీర్లు అతికిస్తారు. మళ్ళీ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని క్యాంపెయిన్ తీసుకుంటే వాలంటీర్లు వెళ్ళి ఆ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గడప గడపకి మన ప్రభుత్వం అని ప్రోగ్రాం తీసుకుంటే వాలంటీర్లు వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేస్తారు. అంటే జగనన్న నువ్వే మా నమ్మకం అని గవర్నమెంట్ జీతం తీసుకునేవాడు ఎట చెప్తాడు? గవర్నమెంట్ జీతం తీసుకునేవాడు నువ్వు బలానాయన ముఖ్యమంత్రిగా ఉండాలి, బలానాయన ముఖ్యమంత్రి ఉండకూడదని ఎట చెప్తాడు? చెప్పడానికి వీలు లేదు కదా. ఇది ప్రధానమైన ప్రశ్న. అయితే ఇది ఏమీ అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఆయన పెద్ద మీటింగ్ పెట్టేశాడు. పెద్ద మీటింగ్ పెట్టేసి అసలు మీరు వాలంటీర్లు అంటే మీరు వేరే వాళ్ళు కాదు, నేనే మీరు, మీరే నేను, అంటే నా మనుషులు మీరు, డైరెక్ట్గా మిమ్మల్ని పెట్టుకున్నాను, మీరు చొక్కాలు మడత పెట్టాలి, మీరు ప్రతిపక్షాలని అణగొట్టాలి, మళ్ళీ నన్ను గెలిపించాలి అని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకి చెప్పేశాడు డైరెక్ట్గా. అంటే వాళ్ళు చొక్కాలు మడత పెట్టాలి. చొక్కాల మడతలు ఎందుకు పెట్టాలి? వాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకునే వాళ్ళు ఒక పార్టీ కోసం చొక్కాలు ఎందుకు మడత పెట్టాలి? తెలీదు, లాజిక్ లేదు. సరే, వాళ్ళు మడత పెడతారా లేదా అనేది వేరే విషయం. ఎందుకు అంటే వాలంటీర్లు కూడా ఈ సమాజంలో అంతర్భాగమే కదా. వాడు కూడా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి అంటే గుంటల రోడ్డు మీద వెళ్ళి వాడు నడుము విరగ్గొట్టుకుంటున్నాడు కదా. వాడు ఏదో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, మనం అప్లై చేసుకుందాం, మనం ఏదో ఉద్యోగం సంపాదించుకుందాం అనుకునేవాడే కదా, చదువుకున్న యువకుడే కదా. జనవరి 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు జగనన్న అని నమ్మి వచ్చిన వాళ్లే కదా. జాబ్ క్యాలెండర్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, 5,350 రూపాయలతోటే జీవితం గడపాల్సిన దుర్భరమైన పరిస్థితుల్లో వాలంటీర్లు కూడా ఉన్నారు కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీరు చొక్కాలు మడత పెట్టండి అంటే ఏ వాలంటీరు మడత పెట్టలే చొక్కాలు. ఇది జరిగింది. దీని తర్వాత ఏం చేశాడు అంటే ఇది నియోజకవర్గం స్థాయిలో, నియోజకవర్గంలో ఎక్కడికక్కడ మీరు వాలంటీర్లతోటి మీటింగులు పెట్టుకోండి, వాలంటీర్ల వందన కార్యక్రమాలు పెట్టుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినాయి. దాంతో వీళ్ళందరూ మీటింగులు పెట్టడం మొదలుపెట్టారు. పెట్టి ఈ వాలంటీర్లకు వందనం అనే అది వాస్తవంగా గవర్నమెంట్ ప్రోగ్రాం. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యే పెడుతున్నాడు ప్రోగ్రాం. పెట్టేసి వాలంటీర్ని పిలిచి అబ్బాయికో అమ్మాయికో ఒక షీల్డ్ ఇచ్చేసి
చేతిలో ఒక 5,000 పెడుతున్నారు, కవర్ ఇస్తున్నారు. డబ్బులు అటు చేతులు కవర్లో పెట్టి కూడా అంత గోప్యత కూడా లేదు. ఓకే. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే 10,000 ఇస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు 5,000 ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఎందుకు? ఓ రాబోయే ఎన్నికల్లో మీరు మాతోటి ఉండండి అంటే. ఒక వాలంటీర్ కింద 50 ఇళ్ళు ఉంటాయి, వీడికి 10,000 ఇచ్చి ఆ 50 ఇళ్ళని నీ గుప్పెట్లో పెట్టుకోవాలి అనేది ప్రయత్నం చెప్పేసినట్టే. అందుకని వాలంటీర్లకి కొంతమంది ఆడపిల్లలు అయితే చేరిస్తున్నారు, గోడ గడియారాలు ఇస్తున్నారు, మగపిల్లలకైతే డ్రెస్సులు పెడుతున్నారు, కుక్కర్లు ఇస్తున్నారు. ఏది డబ్బులు కాకుండా అదనంగా ఇచ్చేసి వాళ్ళని మంచి చేసుకోవాలని. అంటే ఇది ఒక రకంగా ఏంటి అంటే, వాలంటీర్లు అందరూ మా కార్యకర్తలే కదా, వాళ్ళు మాకే ఓటేస్తారు కదా, ఈ 50 ఏళ్లతోటి మాకే ఓటు వేయిస్తారు కదా అనే నమ్మకం వైసీపీలో కూడా లేదు. అంటే వీళ్ళు నా మనుషులు, నేనే పెట్టుకున్నాను, 5 ఏళ్ల నుంచి నేనే జీతం ఇస్తున్నాను, వాళ్ళు నా కోసం పని చేస్తారు, ఆ 50 ఏళ్ళు ఓట్లు నాకే ఇస్తారు అనే నమ్మకం కూడా వీళ్ళకి లేదు. అందుకని వాలంటీర్లని సపరేట్గా పిలిచి వాళ్ళకి లంచం చేతిలో పెడుతున్నారు, 5,000 10,000 చేతిలో పెడుతున్నారు, ఒక బహుమతి ఇస్తున్నారు, నువ్వు చాలా బాగా పనిచేసావు అని. అంటే ఇక్కడ వాలంటీర్లు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని నమ్మట్లేదు వైసీపీ వాళ్ళు, మిమ్మల్ని నమ్మట్లా, మిమ్మల్ని లోబరుచుకోవాలి, డబ్బులు ఇచ్చి లేకపోతే గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని లోబరుచుకోవటానికి వైసీపీ నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితి మొత్తం. అంతే వ్యవహారం అంతా కూడా అట్లా ఉన్నది. అంటే వాలంటీర్లు కూడా మనకి పని చేస్తారు అన్న నమ్మకం కూడా లేకపోతే ఇంక నువ్వు ఎట్లా సక్సెస్ అయినట్టు? నువ్వు పెట్టుకున్న వ్యవస్థ కదా, నువ్వు పెట్టుకున్న వ్యవస్థకి నువ్వే లంచం ఇస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మీద నీకు నమ్మకం లేదు అని. ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే 10,000 20,000 కూడా ఇస్తున్నారు వాలంటీర్లకి. అంటే అది గిఫ్ట్ అనమాట. ఎలక్షన్లలో నువ్వు మాకు పని చేయి, నువ్వు మాకు పని చేయాలి ఎలక్షన్లలో అని ఇప్పటి నుంచే గిఫ్ట్ పెడుతూ ఉన్నారు. ఏపీలో చిన్న చర్చ జరుగుతుందని కూడా వినిపిస్తుంది సార్. ఏంటి అంటే ఏపీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తండ్రి లేరు, బాబాయ్ లేడు, తల్లి అసలుకి ఎక్కడుందో తెలియదు, ఎటు ఓటేస్తుందో తెలియదు, చెల్లి ఓటు వేయద్దు, ఇంకో చెల్లి కంప్లీట్గా మీడియా ముందుకు వచ్చి మా అన్నకు ఓటు వేయద్దు అని చెప్పేసి అనింది. సో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే సరిగ్గా ఓట్లు పోలవు అని చెప్పి సందర్భం వచ్చిన తర్వాత ఈ భయం క్రియేట్ అయింది. వాలంటీర్లు కూడా మనం మిస్ చేసుకుంటే ప్రతి ఒక్క వాలంటీర్ దగ్గర 50 ఇళ్ళు కూడా మిస్ అయిపోతే భయం క్రియేట్ అయింది అంటున్నారు. నిజంటారు? అంటే నేను అదే చెప్తున్నాను, వాలంటీర్ల మీద వాలంటీర్ల వ్యవస్థ మొత్తం టోకున మాకే పని చేస్తుంది అన్న నమ్మకం కూడా పోయింది. వాలంటీర్లు మన మనుషులు కదా, వాళ్ళని నమ్ముదాం అనే విశాలమైన ఆలోచన కూడా ఆ పార్టీ చేయట్లా. వీళ్ళు ఆఖరి నిమిషంలో ప్లేట్ ఫిరాయిస్తే ఎట్లా, ఆఖరి నిమిషంలో వీళ్ళు మనకి చేయకపోతే ఎట్లా, అందుకని వీళ్ళని నయానో భయానో వాలంటీర్లని లొంగ తీసుకుందాము అన్న దృక్పథంలోనే వైసీపీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు ట్రాజెడీ. మొత్తం వాలంటీర్లకి వందనం అన్న పేరు ఏది పెట్టినా కానీ వాళ్ళకి మరి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయేమో, వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి మీరు గ్రిప్పులో పెట్టుకోండి అని ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయేమో, అందుకనే 10,000 20,000 అట్లా ఒక గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. వాటితో పాటు కొన్ని గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు వాలంటీర్లకి. వాలంటీర్లు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు? వాళ్ళు ఇప్పుడు 50 కుటుంబాలని వాళ్ళు రోజు చూస్తున్నారు. ఈ కుటుంబాల సమాచారం మొత్తం వైసీపీ నాయకులకి ఇచ్చారు. కానీ ఆ 50 కుటుంబాలు ఎవరికి ఓటేస్తాయో వీటి చెప్తే ఓటేస్తారు, వాలంటీర్ చెప్తే వాళ్ళు ఓటేస్తారా? వేయరు కదా. ఎవరికి వాడికి ఓటు విలువ తెలుసు. సో అందుకని ఏది ఏమైనా కానీ వాలంటీర్ వ్యవస్థ మీద కూడా వైసీపీకి నమ్మకం పోయినట్టుగా ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతున్నది. సో మొత్తానికి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో వాలంటీర్ల మీద కూడా తనకి నమ్మకం లేని పరిస్థితి అయిపోయింది. అయితే నువ్వే మా నమ్మకం అంటున్నటువంటి ఒక జగన్ కాస్త జగన్ నమ్ముకున్నటువంటి వాలంటీర్లు మాత్రం
ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితిలో ఇలాంటి వాలంటీర్లకు వందనాల సభ పెట్టాల్సి వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం సార్.